సోషల్ మీడియాలో కసాయిగాళ్ళు కచారా బూతులకు అద్దులు లేకుండా పోతున్నాయని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా హెచ్చరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన ఒక రాజ్యాంగంలో భాగంగా భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఎంతో శ్రమించి కష్టపడి స్థిరాస్తులు అమ్ముకొని స్థాపించుకున్న జేబీ సంస్థపై పనికి మాలిన విధవలు పనిగట్టుకొని ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని బూత్ పదాలకు సంబంధించిన కామెంట్స్ ను పెడుతూ మనోవేదనకు గురి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. చిల్లర విధవలు చిల్లర కామెంట్స్ చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టులపై కూడా చిల్లర కామెంట్స్ పెట్టి స్థాయికి వ్యవస్థ దిగజారిందంటే సోషల్ మీడియా బూత్ పనుల ఏ విధంగా ఉందో మనం చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కసాయిగాళ్ళు మీరు నిజంగా ఉగ్రవాదుల కన్నా డేంజర్ ఉన్నారు కదా. ఉగ్రవాదుల కన్నా నిజంగా భయంకరంగా మనం పాకిస్తాన్ మీద మనం ఇష్టానుసారంగా మాట్లాడుతాం, వాళ్ళకన్నా డేంజర్ ఉన్నారు. అరే నీ గ్రామంలో ఉన్నటువంటి కులాలను, నీ గ్రామంలో ఉన్నటువంటి హిందూ కులాలను, అక్కడ ఉన్నటువంటి ఎస్సీలే మాలలు కానీ మాదిగలు కానీ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నీ దగ్గరకు వచ్చి నీ దేవుడు టెంపుల్ దగ్గరకు తీసుకోపోయినటువంటి వ్యవస్థ వాళ్ళు కూడా హిందువులే కదా. నీ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా హిందువులే కదా. కొన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నా, కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నా, మిగిలిన కుటుంబాలన్నీ హిందూ కుటుంబాలే కదా. మరి వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకురాలేకపోతున్నావు. మైల పడతాను ఎందుకంటున్నావు? మైల పడతాను ఎందుకంటున్నావు? పలానా కులం మైల వస్తే మైల పడుతుంది, పలానా కులం వస్తే కొబ్బరికాయ కొడితే మైల పడుతుంది, శుద్ధి చేయాలని ఎందుకు చెప్తున్నారా నా కొడుకులా? నీ మనుషులకే పుట్టిల్లారా మీరు? నిజంగా కామెంట్ చేసే నా కొడుకులా డిక్షనరీలో కూడా లేని బూతులు ఉంటాయి మా దగ్గర. అరే వ్యవస్థ నడిపించేటువంటి భాగంలో భాగంగా ప్రవీణ్ పగడాల్ అన్న విషయంలో మాట్లాడితే మీకు నొప్పి ఏమైంది? ఎందుకంత భయం? ఎందుకంత బలుపు? నువ్వు నిజంగా లీగల్గా ఫైట్ చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ కొడుకుతారా, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నాయి, తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్, ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నాయి, హెచ్ఆర్సీలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉన్నది, లీగల్ టీం ఉంటుంది. అనుకుంటే నిమిషం పట్టది, తోలు తీసి ఆరబెడతాం. గుర్తుపెట్టుకో. చాలా వరకు కేసులు మాకే ఉపయోగిస్తారు. చాలా వరకు బీసీలు ఓసీలు వచ్చి అన్నా మీరు రాండి ఈ కేసులలో మీరు ఉన్నానన్నా ఎస్సీ అన్నట్టు కేసు వేద్దామని అంత పెద్ద పెద్ద కోటీశ్వర్లు, అంత పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లే మా దగ్గరకు వచ్చి నిలబడతారు. మా మీనే దాడి చేస్తా అంటే ఈ కేసులు మేము పెడితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడు కూడా కాపాడు, ఏ దేవుడు కూడా నేను కాపాడు రాసి పెట్టుకో. నీ గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎవరు నీ దగ్గర రారు. మేము ప్రతి కూడా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. సమయం వస్తే అన్ని బయటకు వస్తాయి, సమయం వస్తే ప్రతి బయటకు వస్తాయి. నేను లైవ్లో మాట్లాడుతున్నాను, ఇది కూడా రికార్డ్ చేసుకోండి. క్రైస్తవ బిడ్డలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలారా, ఎవరికి భయపడకండి, ఎవరికి భయపడకండి. మీ అండగా జేబీఎం ఉంటుంది. ఆత్మగౌరవ నినాదం జేబీఎం ఎప్పటికైనా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. తప్పకుండా అన్న చెప్పినట్టుగా రాజ్యాధికారాన్ని అంతిమ లక్ష్యంగా కూడా కొట్లాడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి ఆశయం మాస్టర్కి రాజ్యాధికారమే. మాస్టర్కి అయితే ఏది చెప్పిండో అదే ఆయన చివరి నినాదం. ఆ నినాదాన్ని కూడా జేబీఎం ద్వారా సాధిస్తాము. తప్పకుండా ఉన్నటువంటి అగ్రవర్ణ మీడియాలతో పాటు ఇలా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి జేబీఎం టీవీ అమ్ముడే పోతే ఇలా మోడీకో, లేకపోతే రేవంత్కో, లేకపోతే కేసీఆర్కో, లేకపోతే చంద్రబాబుకో ఎవరికో అమ్ముడు పోతే ఇలా బంజారా జూబ్లీస్లో టాప్ పొజిషన్ ఉంటుంది జేబీఎం టీవీ. ఎవరి కింద బానిసత్వాన్ని కోరుకోదు. ఆస్తులు అమ్ముకోనైనా ఇవాళ మా చెమట చుక్కలను రక్తముద్దలుగా మార్చుకోవాలని నడిపిస్తాం తప్ప ఎవరి దగ్గర బానిసత్వాన్ని కోరుకో. మీలాగా చిల్లర కామెంట్ చేస్తూ, చిల్లరగా ముచ్చట్లు పడుతూ, ఇవన్నీ ఒక్కసారి నీ గుండె సాక్షిగా, నీ ఆత్మగౌరవ సాక్షిగా, ఒక్కసారి పెడుతున్నటువంటి సాక్షిగా నువ్వు నడిచే నేల కూడా నిజంగా హిందువులే వేశారా? నువ్వు తినే తిండి కూడా నిజంగా హిందువులే పండించారా? నువ్వు వెళ్ళేటువంటి పెట్రోల్ బంకులు కూడా హిందువులే కట్టించారా? నువ్వు పోయేటువంటి ఏ ఉద్యోగమైనా చేసేటువంటి క్రమంలో నిజంగా హిందువులే అక్కడ నీకు ఉద్యోగం ఇచ్చారా? నువ్వు తినే తిండి హోటల్లో కూడా నిజంగా హిందువులే అన్నం వడ్డిస్తున్నారా? ఇవన్నీ లేనటువంటి తారతమ్యం. ప్రవీణ్ పగడాల్ ఉన్న విషయంలో క్రైస్తవ సమాజం గురించి మాట్లాడితే నీకు నొప్పేంద్రా, మీకు బాధేంద్రా? నీకు అంతగానో ఉంటే ఇలా ఉన్నటువంటి మిషనరీ హాస్పిటల్ ఉన్నాయి, ఇలా మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, ఇలా ఉన్నటువంటి వాళ్ళు స్థాపించినటువంటి వ్యవస్థ ఇంకా భారతదేశంలో కొనసాగుతున్నది. మరి అవన్నీ నీకు కావాలి, వీళ్ళ మీద విషం కక్కాలి. చూడండి ఎంత కసాయంలో
ఫేక్ ఐడీస్ సృష్టించుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అరే నీకు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కరోజు అలా జర్నలిజం చేసి బతుకు, ఒక్కరోజు జర్నలిజం చేసి నాలాగా టీవీ ఛానల్ నిర్మించి బతుకు. నిజంగా టీవీ ఛానల్ అన్నీ వదిలేస్తాను, నాలాగా టీవీ ఛానల్ పెట్టు, నాలాగా పేపర్ రాసి ఎవడైతే కామెంట్ చేస్తున్నాడో లైవ్లో నాలాగా మాట్లాడి పలా నేను అని చెప్పుకో. నేను బరిగల శివాన్ని బాధ్యత చెప్తాను, డాక్టర్ బరిగల శివాన్ని బాధ్యతగా చెప్తున్నాను. నా గురించి ఇక్కడ నీకు అంతగా లేకపోతే గూగుల్లో వెతుకు అని కూడా చెప్తున్నాను. అది నా స్టేటస్, అది నా వ్యవస్థ, అది నేను నిర్మించుకున్నటువంటి వ్యవస్థ. సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకోవచ్చు. ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. దయచేసి క్రైస్తవ సమాజమా ఎవరికి భయపడకండి, ఎవరికి తలదించుకోకండి. ఎవరికి ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎవడైనా కూడా వాడు కూడా మనిషే. వాడు తిరగబడితే తిరగబడండి, వాడు లాండర్ వస్తే లాండర్ రిసీవ్ చేయండి. వాడు నిజంగానే మీ మీద దాడి చేసి అన్యాయంగా మీ మీద దాడి చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మీరు కూడా తిరగబడండి. ఇద్దరికి సమానమే కేసులు, ఇద్దరికి సమానమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాడి మీద ఫోటో అయితే నీ మీద ఫోటో అయితే, వాడి మీద చీటింగ్ కేసు ఫోటో అంటే చీటింగ్, వాడి మీద చీటింగ్ కేసు అయితే నీ మీద చీటింగ్ కేసు, వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయితే నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది. సమానంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఎవరికి భయపడద్దు, ఎవరికి తలదించుకోవద్దు, ఎవరికి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దు. వాడు ఎవడైనా పడదు, ఈ రోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాం, ఈ రోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాం. కానీ ఆ నకిలీ కొడుకులను ఎవరు వదిలిపెట్టదు. దయచేసి కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పండి. ఆ కామెంట్లోకి వెళ్ళే ముందు కూడా ఫైనల్గా చెప్దాం. ఇక్కడ ఉన్నటువంటి యువన అవుతున్నారు. ఫైనల్గా జేవింటి లైవ్ లో కామెంట్ చూద్దాం. ఫైనల్గా ఇంకా చూడండి, ఇది ఎంత భయంకరమో చూడండి. ఇవన్నీ పిరికినా కొడుకులు చేసేటువంటి దుశ్చర్య. ఇది ఈ పేపర్లో వార్తలు రాసి టెలికాస్ట్ చేసి, ఒరే ఒక ఎస్సీ ఎస్టీ బిడ్డలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని ఒక పేపర్ టీవీ ఛానల్ నడిపిస్తున్నాం, ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఒక బిగ్ ఎంటర్ప్రైనర్, ఎవరి సపోర్ట్ లేకుండా ఒకవేళ నిజంగానే ఈ సపోర్టే తీసుకుంటే ఎస్సీల సపోర్టు, బీసీల సపోర్టు, ఓబీసీల సపోర్టు, అగ్రవర్ణాల సపోర్టు, ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకుంటే టాప్ పొజిషన్లో ఉంటాం. గుర్తుపెట్టుకోండి, టాప్ 1లో ఉంటాం. మీరు అట్లే చేస్తే నిజంగా ఆ పొజిషన్ కూడా తీసుకుంటాం. ఇక ఎటువైపు దారి తీస్తుందో అర్థం కావడం లేదన్నారు. చివరి కుటుంబ సభ్యులైన మహిళలను కూడా అసభ్యకరంగా మాట్లాడే స్థాయికి తాగుబోతు విధులు తయారవడం సమాజ రక్షణకు విఘాతం అన్నారు. ప్రధానంగా మహిళలను చిత్రవదలకు గురి చేసి అసభ్యకరమైన బూత్ కామెంట్స్ పెడుతూ ఆనందపడుతున్న చెత్త విధులు ఐడీసీలకు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించి కఠినంగా శిక్ష. ఒక